హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ నిషిక ప్రెగ్నెంట్ కాదు అనే అతిపెద్ద నిజాన్ని సుధాకర్ ముందు బయట పెడతారు. డాక్టర్ని తీసుకువచ్చి సాక్ష్యాన్ని చూపిస్తారు. సుధాకర్, వైజయంతి, నిషిక, యువరాజ్పై కోపంతో రగిలిపోతూ ఉంటారు. నిషిక, ఏయ్ ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఈ డాక్టర్ని కూడా నువ్వు కొనేసావు కదూ అని అనేలోపు భరద్వాజ్ నిషిక చెంప పగలకొడతారు. నీలా డాక్టర్ని కొనడం, డబ్బులిచ్చి మేనేజ్ చేయడం నా జగదాత్రికి తెలీదు. చూడు, కన్న కూతురివి, నిన్ను నిన్ను ఇలా పెంచినందుకు నన్ను నేనే తిట్టుకోవాలి. బావగారు, తన్ని క్షమించండి బావగారు అని అంటారు భరద్వాజ్. లేదు లేదు బావగారు, మీరు ఇంటికి వచ్చి చాలా మంచి పని చేశారు. ఈ ఇంటి కుటుంబ గౌరవాన్ని కాపాడే కోడలు కావాలి అని నేను అనుకున్నాను. కానీ తను ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి ఇప్పుడు మళ్ళీ జగదాత్రి వాళ్ళపై నింద వేయాలి అని ప్రెగ్నెన్సీ పోయింది అని చెప్పింది. ఇలాంటి అమ్మాయిని ఇంకా ఇంకా మా ఇంట్లో ఉండనివ్వాలి అని అనుకోవటం లేదు. నిషికాంత్ తీసుకొని మీరు వెళ్ళిపోండి. ఈ యువరాజ్, వైజయంతిలని నేను గెంటేస్తాను అని అంటారు సుధాకర్. ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. జగదాత్రి, అయ్యో మావయ్య గారు, నిషిక చెడ్డదేమీ కాదు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల తను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చిందంతే. ఈ ఒక్కసారికి తన్ని క్షమించండి మావయ్య గారు. అదే కాకుండా యువరాజ్ కూడా ఇప్పుడిప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాడు. ఆఫీస్ గురించి తెలుసుకుంటున్నాడు. ఒకవేళ ఇప్పుడు తనకి, కౌశికి వదినకి, యువరాజ్ వాళ్ళు, నిషిక వాళ్ళు చేసిన ఈ విషయం గురించి తెలిసింది అంటే ఖచ్చితంగా వదిన కూడా బయటికి గెంటేస్తుంది. అలా జరిగితే మన ఫ్యామిలీకి మంచిది కాదు. ప్లీజ్ మావయ్య గారు, వాళ్ళు క్షమించండి అని అంటారు. చూసారా వాళ్ళపై నిందలు వేసి వాళ్ళని మీరు ఎంత బాధ పెట్టినా జగదాత్రి మాత్రం మీ మేలే కోరుకుంటుంది. మీరు బాగుండాలనే కోరుకుంటుంది. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా తనలో ఉన్న 1% గుణాన్నైనా కలిగేలా ఉండాలని దేవుణ్ణి కోరుకోండి. ఛీ అని ముగ్గురిని చీకొట్టేసి జగదాత్రి వైపు చూస్తారు సుధాకర్. అమ్మ జగదాత్రి, నన్ను క్షమించమ్మా. నువ్వు, కేదార్ ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. నన్ను క్షమించమ్మని అంటారు. అయ్యో మావయ్య గారు, పరిస్థితుల ప్రభావం వల్లే మీరు అలా ప్రవర్తించారు. ఈ విషయం మాత్రం కౌశికి వదినకి తెలియకుండా చూసుకుందామని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. భరద్వాజ్ అండ్ డాక్టర్ కూడా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. నిషికా వాళ్ళు కోపంతో రగిలిపోతారు. ఏ విషయం అయితే తెలియకూడదు అనుకున్నాను, ఆ విషయమే తెలిసిపోయింది అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది నిషికా. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు. కేదార్తో జగదాత్రి, కేదార్ ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని అంటారు. థ్యాంక్ యూ దాత్రి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నిజంగా ఎంతలా నాకు ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా. నాన్న ఇప్పుడు మనల్ని హ్యాపీగా చూస్తున్నారు. నాన్న మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజు కోసం ఎదురు చూశాను దాత్రి అని అంటారు. కేదార్, ఈ సమాజంలో కానీ, ఫ్యామిలీలో కానీ, కౌశికి వదిన కానీ, మావయ్య గారు కానీ అనుకోవచ్చు ఎందుకు మనం ఇంకా పిల్లల్ని కనటం లేదు అని. కేదార్, నువ్వు నీ వారసత్వం కోసం, నీ ఉనికి కోసం ఎంతలా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. సుధాకర్ మావయ్య గారు నిన్ను తన వారసుడు అని ఒప్పుకునేంత వరకు మనకి పిల్లలు వద్దు అని అనుకున్నాం. ఎందుకు అంటే ఒక తండ్రి లేకుండా, వీడు ఇంటి పేరు లేకుండా పెరిగాడు అనే నింద నీపై ఉంది. నా కళ్ళతో నేను చూశాను. చిన్నప్పటి నుండి నువ్వు ఎన్ని అవమానాలు పడ్డావో, ఎంత నిందలు మోసావో నాకు తెలుసు. అలాంటిది కళ్ళ ముందే కన్న తండ్రి ఉన్న ఆ పాపారాయుడు లాంటి వాళ్ళతో నువ్వు ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో కూడా నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఒక్కసారి మావయ్య గారు నిన్ను తన వారసుడు అని ప్రకటిస్తే నువ్వు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కేదార్ అని పాపం జగదాత్రి అయితే కేదార్తో మాట్లాడుతుంది. ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చిన సుధాకర్ వింటారు. విని ఆలోచనలో పడతారు. కేదార్ ఇంతలా బాధపడుతున్నాడు. కేదార్ నా నుండి నేను తన వారసుణ్ణి అని చెప్పే మాట కోసమే ఇంతలా ఎదురు చూస్తున్నాడు. ఇంకా నేను తన్ని బాధ పెట్టడం అవసరమా అని పాపం మనసులో అనుకుంటారు సుధాకర్. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఆఫీస్కి వెళ్తారు. సోనీ, సార్ మీకోసం ఇదిగోండి సార్, ప్రాన్స్ బిర్యానీ తీసుకొచ్చాను అని చెప్పి ఇంకా అలా మెల్లమెల్లగా దగ్గరవుతూ ఉంటుంది. సోనీ, సార్ ఇవాళ
ఆఫీస్ అయిపోయింది కదా, మూవీకి వెళ్దామా అని చెప్పి యువరాజ్ అండ్ సోనీ ఇద్దరు మూవీకి అయితే వెళ్తారు. అలా కొన్ని డేస్ అయితే గడుస్తూ ఉంటాయి. యువరాజ్ సోనీ ఇంకా క్లోజ్ అయితే అవుతూ ఉంటారు. ఇంక వెంటనే సోనీ, సార్ ఇవాళ ఆఫీస్లో ఏం పని ఉంటుంది సార్, రండి సార్ అలా మనం పబ్కి వెళ్దామని చెప్పి ఇంక అన్ని ప్లేసులకి తిప్పుతూ ఉంటుంది. ఇంటికి చాలా లేటుగా వస్తాడు యువరాజ్. నిషిక, యువరాజ్ ఆగు అని అంటుంది. "ఆ, ఏంటి నిషి అని అడుగుతారు. ఇవాళ ఆఫీస్కి ఎన్ని గంటలకి వెళ్ళావు అని అడుగుతుంది. "ఆ, అంటే అది అని అంటారు. నిజం చెప్పు, నువ్వు అసలు ఆఫీస్కి వెళ్ళి 4 రోజులు అవుతుందని నాకు మేనేజర్ ఫోన్ చేసి చెప్పారు. అంటే ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? నీతో పాటు ఆ సోనీ కూడా ఆఫీస్కి రావట్లేదంట. అలాంటప్పుడు ఏంటి, ఏం చేస్తున్నావు యువరాజు నువ్వు అని అడుగుతారు. నిషి, అది కాదు అననేలోపు, నువ్వు ఆ సోనీతోనే వెళ్తున్నావా? హా, చెప్పు అని కాలర్ పట్టుకొని అడిగితే, అవును, నీకంటే ఆ సోనీనే నాకెక్కువ ప్రేమనిస్తుంది. ఎప్పుడు చూడు మొహం అంతా కోపంగా చిరుబుర్లాడుతూనే పెట్టుకుంటావు. ఒక్కరోజైనా ప్రేమగా మాట్లాడావా నాతో? ఏదీ లేదు. కనీసం ప్రేమగా ఉంటావంటే అది ఉండదు. ఎప్పుడు వాళ్ళు వీళ్ళు అని మాట్లాడుతూనే ఉంటావు. నాకు ప్రేమ కావాలి, అది ఆ సోనీలో దొరుకుతుంది. కాబట్టే తనకి అట్రాక్ట్ అవుతున్నాను. నువ్వేం బాధపడద్దు, ఏం కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఒక్కసారిగా నిషిక అయితే షాక్లో ఉండిపోతుంది. అంటే ఇంత ఇంతలా మాట్లాడుతున్నాడా అంటే, వామ్మో అని నిషిక కుప్ప కూలిపోతుంది. సోనీ నాకు ప్రేమ అందిస్తుంది అనేసరికి సోనీ సోనీ ట్రాప్లో పడిపోయాడనమాట యువరాజ్. ఇప్పుడు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? ఆ సోనీని యువరాజ్ జీవితంలో నుండి పర్మనెంట్గా పంపించేసేవాళ్ళు ఎవరున్నారు అని ఏడుస్తూ ఉంటుంది నిషిక. కరెక్ట్గా అప్పుడే నిషిక భుజంపై ఒక చేయి పడుతుంది. ఎవరిదో కాదు, జగదాత్రిది. ఇంక వెంటనే నిషిక జగదాత్రినైతే హక్ చేసుకుంటుంది. ఏమైంది అని అడుగుతుంది జగదాత్రి. జగదాత్రి, అక్క, నువ్వే నువ్వే నాకు ఎలా అయినా హెల్ప్ చేయాలక్క, నా జీవితాన్ని నువ్వే నిలబెట్టాలక్క అని అంటుంది. ఎప్పట్లాగే అవసరం ఉంది కాబట్టి నిషిక. ఇంక జగదాత్రి, అసలు ఏం జరిగింది నిషి, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, చెప్పు అసలేం జరిగింది అని అడుగుతుంది జగదాత్రి. ఇంక జగదాత్రి నిషిక చెప్పిందంతా వింటుంది. ఇలా సోనీ ట్రాప్లో యువరాజ్ పడ్డాడు అండ్ నిషికాని పట్టించుకోకుండా ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్లకుండా ఇంకా సోనీతోనే మూవీస్కి పబ్స్కి వెళ్తున్నాడు అని తెలుసుకొని జగదాత్రి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఇంతకీ ఎవరా సోనీ, ఎందుకు ఇదంతా చేస్తుంది? నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను, నువ్వేమీ కంగారు పడద్దు అని నిషికాకి మాటిస్తుంది జగదాత్రి. ఇదే విషయాన్ని కేదార్కి కూడా జగదాత్రి చెప్తుంది. సోనియా, మన ఆఫీస్ మేనేజర్ని నేను కనుక్కుంటాను దాత్రి, అసలు ఆ సోనీ ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కంప్లీట్గా వెరిఫై చేస్తాను అని చెప్పి అంటారు. ముందుగా తను ఒకసారి మనం ఆఫీస్కి వెళ్ళి చూడాలి కేదార్, చూసిన తర్వాత మాట్లాడదాం అని ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరూ ఆఫీస్కి అయితే బయలుదేరతారు. ఇంకప్పుడే యువరాజ్తో, సార్ ఈ ఫైల్పై సైన్ చేసేసేయండి, మనకి ఒక టెన్షన్ అయిపోతుంది, మనం హ్యాపీగా దీని తర్వాత పార్క్కి వెళ్దాం అని అంటారు. ఓకే సోనీ అని ఇంకా చూసుకోకుండానే వాటిపై సైన్ అయితే చేసేస్తూ ఉంటాడు. ఇంకా అవేంటి బ్లాంక్ చెక్స్ అన్నమాట. కావాలనే ప్రాజెక్ట్కి సంబంధించిన అమౌంట్ ఇష్యూ చేయాలి అని అబద్ధం చెప్పి ఆ చెక్స్ని వాటిని దివ్యాంకకి ఇవ్వాలి అని బ్లాంక్ చెక్పై సైన్ చేయించుకుంటూ ఉంటుంది సోనీ. సార్ నాకు ఒక చిన్న పనుంది, ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకా అలా బయటికి వచ్చేసరికి జగదాత్రి కేదార్ కనబడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సోనీ. ఇదేంటి వీళ్ళు ఇక్కడున్నారు అని షాక్లో చూస్తుంది. ఇంక వెంటనే నేను వెళ్తానని చెప్పి మోహన్ చాటుకొని వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం అని అంటుంది జగదాత్రి. సోనీ తిరిగి చూసేసరికి అక్కడ జగదాత్రి కనబడుతుంది. జగదాత్రికి సోనీ కనబడుతుంది. నువ్వు నువ్వు అనేలోపు ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంటే తను మీనన్ మనిషి అన్నమాట. తన పేరు టీనా, కానీ కావాలని సోనీ అని పేరు మార్చుకొని వచ్చింది. ఈ విషయం ఎలా అయినా యువరాజ్తో చెప్పాలి అని జగదాత్రి కేదార్ ఇద్దరు యువరాజ్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళి, సోనీ నువ్వు అనుకున్నట్టు మంచి అమ్మాయి కాదు, తను మీనన్ మనిషి, కావాలని మన కంపెనీని దెబ్బతీయాలి అనే నీకు
కౌశికి వదిన ముందు బ్యాడ్ నేమ్ రావాలని ఇదంతా చేస్తుంది అని చెప్తారు. అంటే మీరేం చెప్తే నేను అది నమ్మేస్తానా? సోనీ చాలా మంచి అమ్మాయి అని అంటారు. నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టే తను ఇలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, కావాలంటే మాతో రా అని చెప్పి ఇంకలా తన్నైతే తీసుకొని వెళ్తారు యువరాజ్ని. ఏయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పి ఇంకలా వెళ్ళేసరికి సోనీ దివ్యాంకని కలుస్తుంది. ఒక్కసారిగా అదంతా చూస్తూ యువరాజ్ షాక్లో ఉండిపోతారు. ఇదేంటి దివ్యాంకని కలిసింది అంటారు. ఇదిగో బ్లాంక్ చెక్ అని అంటారు. అక్కడ నువ్వు బాగానే పాతుకుపోయినట్టున్నావుగా, ఈ బ్లాంక్ చెక్తో మనకిష్టం వచ్చినన్ని రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇదిగో నీకు ఇస్తానన్నా 1,00,00,000 అని 1,00,00,000 రూపాయలు ఇస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా ఎంత ట్రాప్లో పడాలో చెప్తే కంప్లీట్గా పడేస్తాను అని చెప్పి ఇంక వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడే అక్కడికి జగదాత్రి క్లాప్స్ కొడుతూ వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు సోనీ అండ్ దివ్యాంక. వెంటనే జగదాత్రి, అక్కడికి వచ్చిన నిషిక వీళ్ళందరినీ చూసి సోనీ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే అలా సోనీ చెంప పగల కొడుతుంది జగదాత్రి. అంటే మాకే పుల్లలు పెట్టాలి అని, గొడవలు పెట్టాలి అని, మా కంపెనీ రెప్యుటేషన్ దెబ్బ తినాలి అని నువ్వు ఇలాంటి వాళ్ళని పంపిస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది జగదాత్రి. ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళు ఎలాంటి వాళ్ళో అని అంటుంది. జగదాత్రి కళ్ళ ముందే నిషిక యువరాజ్తో, ఇప్పుడు బాగా తెలిసింది నిషి, నేను ఎంత తప్పు చేశానో తెలిసింది అని చాలా బాధపడతాడు యువరాజ్. ఇంకప్పటి నుండి యువరాజ్కి బుద్ధి వస్తుంది. ఇంకా అలా అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయి యువరాజ్ ట్రాప్ని సాల్వ్ చేస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి వచ్చేస్తారు. కౌశికి కూడా ఢిల్లీ నుండి రిటర్న్ అయిపోతుంది. ఇంకా అలా సుధాకర్, అమ్మ కౌశికి వచ్చేసావా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా అని అంటారు. ఏంటి బాబాయ్ అది అని అడుగుతారు. రేపే నా వారసుడు కేదార్ అని నేను మన బంధువులందరి ముందు ప్రకటించాలి అనుకుంటున్నానమ్మా అని అంటారు. ఒక్కసారిగా వైజయంతి, నిషిక, యువరాజ్ షాక్లో ఉండిపోతారు. బో అంటే నోర్ముయ్, ఇంకొక్క మాట నీ నోట్లోండి వచ్చిందో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మ కౌశికి, నీకు ఈ విషయం చెప్పాలి అనే చెప్తున్నాను. అన్ని ఏర్పాట్లు చూసుకోమ్మా. నువ్వు వచ్చావు కాబట్టి పంతులు గారిని కూడా నేను కలిశాను. రేపు చాలా మంచిది అని చెప్పారు. రేపే కేదార్ని నా వారసుడిగా నేను ప్రకటిస్తున్నానమ్మా అని అంటారు. బాబాయ్, మీరు నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది బాబాయ్ అని కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఎక్కడ నిషిక ప్రెగ్నెంట్ కాదు అనే నిజాన్ని కౌశికి ముందు బయట పెట్టేస్తారోనని సైలెంట్గా ఉండిపోతారు యువరాజ్, నిషిక, వైజయంతి. ఇంకా జగదాత్రి కేదార్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. పాపారాయుడు, వైజయంతి వాళ్ళ అన్నయ్య పాపారాయుడు అయితే ఇంకా ఫుల్గా ఒక మాస్క్ వేసుకొని జైలు నుండి తప్పించుకొని వాళ్ళని కొట్టి బయటకైతే వచ్చేస్తాడు. ఏ వైజయంతే, నేను బయటకు వచ్చిందే నీ కోసం. నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు కదూ. తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరూ బ్రతికి ఉండడానికి వీలేదమ్మీ. అందుకే నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నా. నిన్ను చంపేస్తా, అందుకే జైలు నుండి తప్పించుకొని వచ్చిండా అని చెప్పి ఇంకా అలా వైజయంతి రూమ్కి వెళ్ళి వైజయంతిని చంపాలి అని పిల్లో తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే వాటర్కి వచ్చిన జగదాత్రి కేదార్ వీళ్ళని చూసేస్తారు. చూసి ఒక్కసారిగా ఇంకా అలా దగ్గరికి వెళ్ళబోతుంటే వెనకాల నుండి షర్టు పట్టుకొని గట్టిగా ఇంకా లాక్కు వచ్చేస్తాడు కేదార్. ఇంకా నీకు బుద్ధి రాలేదా ఛీ అని అంటారు కేదార్. ఏ అబ్బి, నాకెప్పటికీ బుద్ధి రాదు అని అంటారు పాపారాయుడు. అయినా నీలాంటి వాడిని పోలీస్ స్టేషన్లోనే ఉంచాలి అని చెప్పి ఇంకా అలా వెంటనే పాపారాయుడిని వైజయంతిని చంపకుండా అడ్డుకొని ఇంకా అలా పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకలా మార్నింగ్ ఫంక్షన్ పెట్టి కేదార్ని వారసుడిగా ప్రకటిస్తారు సుధాకర్. పాపం కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.